నిన్నగాక మొన్న వాడు ఓటుకున్నోడు దొంగ రేవంత్ రెడ్డి స్టేజ్ మీద కూర్చోండి ఆ ఒక స్టేజ్ మీద ఉన్న ఒక కాంగ్రెస్ నాయకుడితో అనిపిస్తున్నాడు. రాముడు మీ చిన్నానవరా, సీతమ్మ మీ చిన్నమ్మనవరా? ఒక్కసారి ఆలోచించండి అమ్మా. రేపు వాళ్ళు ఏమేమంటారో మనకు తెలియదు. మన తల్లులు అనరు, తండ్రులు అనరు. కాబట్టి ఒక్కసారి చెప్తున్నా, ఒకవేళ రేవంత్ ఖాన్, రాహుల్ ఖాన్ ఒక్క 20 ఏళ్ళు వదిలేస్తే మీరు మాకు కానరారు. ఇట్లా చీరలలో కానరారు, బొట్లు పెట్టుకొని కానరారు, మంగళ సూత్రాలు పెట్టుకొని కానరారు, మెట్టలు పెట్టుకొని కానరారు. ఎక్కడ చూసినా నల్లగా పుడకలలో కనబడతారమ్మా, నల్లగా పుడకలల్లా. కాబట్టి చెప్తున్నా, ఇవన్నిటితో పాటు ధర్మం ఉండాలా. ధర్మం ఉండాలంటే ఇటు ఎవరు జగిత్యాలకి అవి ప్లాట్ కొనుడు, ఇటు మేటిపల్లి ప్లాట్ కొనుడు, ఇటు ఎవరు ఉంటుందో మల్లారం ప్లాట్ కొనుడు, అవన్నీ ఉడికిస్తారు. అదేమంటారు, రోడ్ల మీద పండ్లు పెడతారు. చూడండి, పండ్ల బండ్లోడికి పాతింప సంవత్సరాల గురించి సంపాదిస్తున్నారు. ఇంకొక 20 ఏళ్ల గౌరవనీయ ప్రధానమంత్రి గారు చెప్పినట్టు ఆ రాహుల్ ఖాన్ మొత్తం హిందువులు ఎంత స్కానింగ్ చేస్తారట. ఇంట్లో బంగారం ఎంత ఉంది, నీకు ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, దానికి ఎందుకు సంపాదించరు? తిరిగిన సుఖపడుంది, ఏదైనా డబ్బులను ఎంజాయ్ చేయండి, మంచి ఇల్లు కట్టుకొని అది వాళ్ళకు తుకోలకు మంచి ఉంది. దానికి కష్టపడుతుంది ఇంతగానం. ఇప్పుడు తినరు, సుఖపడరు. అది జమ చేసి రేవంత్ ఖాన్ గారికి, రాహుల్ గాంధీకి ఇచ్చుకుంటామంటే ఏం చెప్పి. కాబట్టి దయచేసి ఇవన్నిటితో పాటు మన ధర్మం ఉండాలా, మన దేశం ఉండాలా, దేశంలో గౌరవంగా బతకాలా. ఈ రోజు కశ్మీర్లో చచ్చిపోతేనేమో కశ్మీర్ హిందువులు అంటున్నారు, వెస్ట్ బెంగాల్ లో చచ్చిపోతేనేమో వెస్ట్ బెంగాల్ హిందువులు అంటున్నారు. ఈ రోజు పాత బస్తీనేమో పాత బస్తీ హిందువులు అంటారు. రేపు తెల్లారు ఇంకొకరు అంటాడు కొరుట్ల హిందువులని, ఇంకొకరు అంటాడు జగిత్యాల హిందువులని. ఈ హిందువులందరూ ఒకటైతేనే మనం బతకగలుగుతాం. మనకు మనమే, మన గురించి ఎవడు రాడు, కొడితే ఆపేటోడు లేడు, ఏడిస్తే దూర్చోడు లేడు, తండ్రి ఆపేటోడు లేడు, సంపద వచ్చేటోడు లేడు. మీకు మేము, మాకు మీరు, మా తల్లులు మీరు, మా దైవం మీరు, మా శక్తి స్వరూపులు మీరు. మీకొక్కటి చెప్తున్నానమ్మా, ఒక్కొక్క ఆడబిడ్డని 20 మంది అత్యాచారం చేస్తున్నారు. హిందువైన పాపానికి, బొట్టు పట్టుకున్న నేరానికి, మంగళసూత్రం వేసుకున్న పాపానికి ఒక్క బిడ్డని 20 మంది అత్యాచారం చేసి రంపాల మీద కొట్టున్నారమ్మా, రంపాల మీద. ఒక్కసారి తెలిసిన బిడ్డలను అనుకోండి, మీ చదువుకున్న బిడ్డలను అడగండి, ఏం జరుగుతుంది దేశంలో, అభివృద్ధి ఎట్లా ముందుకుపోతుంది. ఆకాశంలో చంద్రమండలం మీద కాలు మోపిన నాయకత్వం ఈరోజు భారత ప్రధానమంత్రిది. ఒక్క సైనికుల గురించి 103 బ్రహ్మోస్ సిబ్బంది పెట్టిన నాయకత్వం ఈరోజు భారతదేశంలో. రోజుకొక్క ఈ కాంగ్రెస్ నా కొడుకులు వేల మంది సైనికులను చంపించారు. చాలా గాని చేత గాని దంతమ్మలు మాట రానాడు శివలింగాలను రాజ్యాలు వెళ్తే ఇప్పుడు మీ జగిత్యాల అభ్యర్థులాగా ఏమవుతుంది దేశం? దైవ స్వరూపుడు నరేంద్ర మోడీ అంటే గదగదగా కలుపుతున్నారు. ఒక్కటమ్మ అవినీతి లేకుండా ఈ 10 సంవత్సరాలు పరిపాలిస్తున్నామంటే మీరందరిచ్చిన ఆయుష్